హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు ఒక డీటాక్స్ డ్రింక్ గురించి చెప్తానండి. ఇది 40 రోగాలను వ్యాధుల నుంచి నయం చేస్తుందండి ఈ డ్రింక్ వచ్చేసి. దానిలో ప్రస్తుతం మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవ్వడం, పీసీఓడి, సంతానలేమి అలాంటి ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను చెప్తానండి. ఇవి నా లైఫ్లో నేను ఫేస్ చేసి ఈ డ్రింక్ తాగడం వల్ల అయితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నానండి. ఈ వీడియో అయితే మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతోటి నాలాగా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఓన్లీ వ్యూస్ కోసం మాత్రమే కాదు. నా లైఫ్లో నేను స్ట్రగుల్ అయిన ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేసుకున్నానో ఈ ఒక్క డ్రింక్తోనే మీకు చెప్తాను. దయచేసి పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది నా లైఫ్ జర్నీ అండి. నేనైతే మ్యారేజ్ అయ్యాక వెయిట్ గెయిన్ అయ్యాను. దాంతో నాకు పీసీఓడి ప్రాబ్లం వచ్చిందండి. దాంతోపాటు నాకు ఇంకా సంతానం లేమి ప్రాబ్లం కూడా స్టార్ట్ అయ్యింది. ఇలా నేను 7 ఇయర్స్ సఫర్ అయ్యాను. అప్పుడే నేను టీవీలో ఒక ప్రోగ్రామ్ చూశానండి, ఆయుర్వేదం ప్రోగ్రాము. దాంట్లో ఈ డీటాక్స్ డ్రింక్ గురించి చూసి అప్పుడు రాసుకొని ఇది నేను ఫాలో అయ్యాను. ఇది ఫాలో అవ్వడం వల్ల అయితే నాకైతే ఇంకా వెయిట్ లాస్ అయ్యాను. 2 మంత్స్లో 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా 6 మంత్స్కి అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఇలా ఈ ఒక్క డ్రింక్ తోటే నేను ఒక 1 ఇయర్లో అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. నాలాగా కూడా మీరు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ డ్రింక్ తప్పకుండా తాగండి. ఇది ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్కే కాదండి, మన బాడీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుందండి. మన బాడీ దీన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి తగ్గేటట్టు చేస్తుందండి. ఇది ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పిన డీటాక్స్ డ్రింక్ అండి. ఇది నేను 2018లో చూసి రాసుకున్నాను. అప్పటిది నాకు తర్వాత నా లైఫ్లో చాలా యూజ్ అయ్యిందండి. ఇప్పుడైతే ఆ డ్రింక్ ఏంటో చెప్తాను మీకు. మీకు కనుక ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇప్పుడు మే, జూన్ సమ్మర్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, మనకి ఇది ఇంకా తొందరగా వర్కౌట్ అవుతుందండి. మళ్ళీ మనకు పిల్లలకి స్కూల్ ఉండదు కదా, కొంచెం టైం దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ మే, జూను టైం పెట్టుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఇంకా ఫుడ్ గురించి అయితే అంత స్ట్రిక్ట్ ఏం అవసరం లేదు. మనం రెగ్యులర్గా ఇంట్లో ఉన్నవి తింటూనే ఈ డీటాక్స్ డ్రింక్ ఒక 2 టైమ్స్ తాగితే సరిపోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వచ్చేసి ధనియాలండి, ఒక స్పూను. ఇది ఒక పర్సన్కి చెప్తున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూను. నెక్స్ట్ ఓమా ఒక స్పూను, సోంపు ఒక స్పూను. ఓమా, జీలకర్ర, వాము, సోంపు వీటన్నింటిని అయితే మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ధనియాలను మాత్రం పచ్చిగానే వేసుకోవాలి. చివరిగా ఒకటి మెంతులండి. మీకు ఒకవేళ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయంటే మెంతులు అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు షుగర్ ప్రాబ్లం ఉన్నట్టయితే మెంతుల్ని ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని మెంతుల్ని మాత్రం ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క అండి. ఇదిగో నేను ఇలా చూపిస్తున్నట్టుగా మీరు అన్నీ రోస్ట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని మీరు వీటిని నైట్ ఒక గ్లాసు వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ వీటిని మరిగించుకొని త్రాగాలండి. ఇది గోరువెచ్చగా అయ్యాక దీనిలోకి నిమ్మరసం పిండుకొని తాగాలి. ఇది హాఫ్ బాయిల్ అంటే 1 గ్లాసు వాటర్కి పోసి మనం మరిగిస్తాం కదా, అది 1/2 గ్లాస్ అయ్యే వరకు మరిగించి కాచి చల్లార్చుకోవాలండి. దీనిలోకి నిమ్మరసం ఒక స్పూన్ వేసుకోవాలి. మీకు ప్యూర్ హనీ దొరికితే ప్యూర్ హనీ ఒక స్పూన్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బెల్లం కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. అది కూడా ఆర్గానిక్ బెల్లమే, మన మామూలు బెల్లం అయితే చాలా కల్తీ వస్తుందండి. మీరు డైరెక్ట్గా తాగలిగితే అది ఇంకా మంచిదండి. ఒక 2 మంత్స్ దీన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. దీన్ని ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత అసలు ఏమి తినకూడదు 1/2 అవర్ తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్ మీరు రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ చేయండి. కాకపోతే మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే కొంచెం తక్కువగా తీసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీరు 10 లోపు ముగించేయండి. మధ్యాహ్నం లంచ్ కూడా మీరు నార్మల్గా తీసుకున్న ఫుడ్డే తీసుకోండి, రైస్ తీసుకోండి. అది కూడా మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే కొంచెం తక్కువ తీసుకోండి. నైట్ వచ్చేసి 7 to 8 మధ్యలో మీరు డిన్నర్ ముగించేయాలి. నైట్ మాత్రం రైస్ కాకుండా వేరే టిఫిన్స్, అదర్స్ ఏ టిఫిన్స్ అయినా తీసుకోవచ్చు. అది కూడా తక్కువ క్వాంటిటీ, అంటే మీ బాడీకి సరిపోయినంత కొంచెం తగ్గించి తీసుకోవాలి అంతే.
దీనికి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి లేవండి. మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ తోటే ఈ డీటాక్సిఫికేషన్ డ్రింక్ ఒకటి తాగితే సరిపోతుంది. మళ్ళీ నైట్ కూడా మీరు సేమ్ ఇలాగే చేసుకొని నైట్ పడుకునే ముందు తాగండి. ఇలా డైలీ 2 టైమ్స్ తాగితే మీకు ఒక 1 మంత్లోనే రిజల్ట్ తెలుస్తుందండి. మీరు ముందుగా వెయిట్ చెక్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. తర్వాత మీకు ఒక 1 మంత్ తర్వాత చెక్ చేసుకోండి. 1 మంత్ కూడా అవసరం లేదండి. ఒక 1 వీక్ 2 వీక్స్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఓన్లీ వెయిట్ లాస్, పీసీఓడి, సంతానలేమి సమస్యలకే కాదండి, చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అవేంటి ఇప్పుడు చూద్దాం మనం. ఇది వెయిట్ లాస్, పీసీఓడి, థైరాయిడ్, ఇంకా లేడీస్కి సంబంధించిన గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తుందండి. లివర్ ప్రాబ్లమ్స్, షుగర్ను కంట్రోల్లో ఉంచుతుంది. గ్యాస్ట్రిక్, మలబద్ధకం, పొట్ట తగ్గడానికి, జాయింట్ పెయిన్స్కి, అసిడిటీకి, బ్లడ్ ఇన్ఫెక్షన్కి, కిడ్నీ రాళ్ళు ఇన్ఫెక్షన్కి, యూరిన్ ఇన్ఫెక్షన్కి, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, బ్యాడ్ కొలెస్ట్రాల్కి, కంటి వ్యాధికి, స్కిన్ ఎలర్జీకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందని. ఇది వీడియో చాలా లెంత్ అవుతుందని నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి. ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయినా మీలో ఎవరికైనా ఉంటే కంపల్సరీ ఇది యూజ్ చేయండి. తప్పకుండా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది నేను యూజ్ చేశాను. దీంట్లో నాకు 3 ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాను. అందుకోసమే నాకు కాన్ఫిడెన్స్తో మీకు చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే ఇది మనం ఇంట్లో చేసుకునే ఒక హోమ్ రెమెడీ. దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. ఇంకా ఇవే ప్రాబ్లమ్స్ కాకుండా మన బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నింటిని తగ్గిస్తుందండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తి అంటేనే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని అడ్డుకోవడానికి శక్తిని పెంచుతుంది అని అర్థం కదండి. అందుకోసమే రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి రోగాలు మన బాడీకి అటాక్ అవ్వకుండా అయితే చేస్తుందండి ఈ డ్రింక్. నాకైతే ఈ 3 ప్రాబ్లమ్స్కి చాలా యూజ్ఫుల్ అయిందండి. నేనైతే 7 ఇయర్స్ సఫర్ అయ్యాను. ముఖ్యంగా అయితే సంతానలేమితో అయితే చాలా హాస్పిటల్స్ తిరిగాను. ఇంకా చెట్ల మందులు, నాటు వైద్యం అని చాలా తిరిగాను. కానీ ఇది వాడినాక నాకు 6 మంత్స్లోనే వచ్చిందండి రిజల్ట్. మీకు 6 మంత్స్లోనే వస్తుందని గ్యారంటీ చెప్పలేను. ముందుగా రావచ్చు, లేదా తర్వాత అయినా రావచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మాత్రం 2 మంత్స్లో మొత్తం రెగ్యులర్ అయిపోతాయండి. పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గి రెగ్యులర్ అవుతుంది. రెగ్యులర్ అయిన తర్వాత ఇంకా మీకు ప్రెగ్నెన్సీ అయితే రావడానికి ఛాన్సెస్ ఉందండి. ఎంత టైం పడుతుంది అనేది అది మన బాడీని బట్టి ఉంటుంది. నాకైతే టూ మంత్స్కి తాగితే పీసీఓడి తగ్గి రెగ్యులర్గా 2 మంత్స్ వరకు అయిందండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మాత్రం 6 మంత్స్ లోపల వచ్చిందండి. ఇంకా నేను ఫుడ్ అయితే కొన్ని చేంజెస్ చేసుకున్నానండి. పొద్దున మార్నింగ్ రెగ్యులర్గా నేను తినే ఫుడ్డే తిని నైట్ మాత్రము మల్టీగ్రెయిన్ దోశ వేసుకుంటానండి. దీనివల్ల కూడా నాకు కొంచెం రిజల్ట్ ఫాస్ట్గా వచ్చిందండి. మీరు మల్టీగ్రెయినే కాకుండా ఏది తిన్నా సరే కానీ టిఫిన్ తినండి. ఓన్లీ వైట్ రైస్ మాత్రం నైట్ అవాయిడ్ చేయండి. మిగతా టైంలో మీరు తినేదే తినండి. కొంచెం తక్కువ మోతాదు తినండి. మీరు ఆకలేస్తే ఇంకా పొద్దున కొంచెం తిని మళ్ళీ ఆకలేస్తుంది అనుకో కీర క్యారెట్ తినండి. ఫ్రూట్స్, సలాడ్స్ అలాంటివి ఏం అవసరం లేదు. ఓన్లీ కీర క్యారెట్ తినండి. ఈవినింగ్ ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి. మీరు టీ కూడా రోజు ఒక 2 టైమ్స్ తాగవచ్చు. అది కూడా తక్కువ షుగర్ వేసుకొని తాగండి. దీనికి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమి లేవు. మనం తినేది కొంచెం లిమిట్గా తింటే సరిపోతుందండి. కొంచెం మీరు వాకింగ్ చేయగలిగితే చేసుకోండి. లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్స్ అయితే కొంచెం వార్మ్ అప్ చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడము. స్టెప్స్ ఉంటే కనుక ఒక 2-3 టైమ్స్ పైకి కిందికి ఒక 100 స్టెప్స్ ఎక్కడం అలాంటి చిన్న చిన్నవి చేంజెస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేసే కదా, మనకు కొంచెం టైం దొరుకుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకైతే. ఇంకా ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే వెయిట్ లాస్, ఇంకా నేను ఇందాక చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఒక 1 మంత్లోనే మీకు మీ బాడీలో డిఫరెన్స్ కనిపిస్తుందండి. మీరు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రాబ్లం అయితే మీకు కొంచెం రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఒక 1 మంత్లో. దాంతోపాటు మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది కూడా నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. పార్ట్ 1, పార్ట్ 2లా నేను ఫుల్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు వీలు కాకపోతే షార్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తానండి. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి కంపల్సరీ. ఇది ఓన్లీ వ్యూస్ కోసమే కాదండి, ఇది నేను నా లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకున్నాను కాబట్టి నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారని చూసి ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.
ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం కంపల్సరీ ఉంటుందండి దీంట్లో. అందుకని ఈ వీడియో అయితే చూసిన ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ డ్రింక్ తాగి మీరైతే మంచి రిజల్ట్‌నైతే పొందుతారని ఆశిస్తున్నాను. మీ మీ రివ్యూని కూడా ఇవ్వండి. మీరు స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే రిజల్ట్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. నేను ఆన్సర్ ఇస్తానండి. నా వాయిస్ కొంచెం బాగలేదండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ వీడియో చాలా లెంత్ అవుతుందండి. అందుకోసమే మీకు ఇంకా షార్ట్ రూపంలో అయినా ఇంకా వీడియో రూపంలో అయినా ఇంకా చెప్తానండి. ఇంకా నా వీడియోలో అన్నీ మనకు హెల్తీగా ఎలా కుక్ చేసుకోవాలి, మనం రెగ్యులర్గా చేసుకునే ఫుడ్డును హెల్తీ వేలో ఎలా కుక్ చేసుకోవాలి, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం హెల్తీగా ఎలా ఉండాలి, అవన్నీ అయితే ఉంటాయండి నా ఛానల్లో. వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో అన్ని ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఈ డ్రింక్ అయితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా యూజ్ అవుతుందండి. డెలివరీ అయిన తర్వాత వచ్చే పొట్టను కూడా తగ్గిస్తుంది. ఇంకా అన్నీ ఆల్ ఇన్ వన్ డీటాక్స్ డ్రింక్ అండి ఇది. మీరు అందరూ యూజ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకొని నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అయ్యి అందరూ హెల్తీగా ఉండాలనేదే నా తాపత్రయం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.